హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది గురించి బ్యాడ్గా చెప్పమని, ఇక ఆనందికి ఆదిత్యకి మధ్య ఏమీ జరగలేదని, వాళ్ళిద్దరి శోభనం జరగలేదని, ఇక మా అత్తయ్యే కావాలని వాళ్ళ శోభనం జరగకుండా చేసి ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలన్నది తన కోరిక అన్నట్లుగా ఇక జీవన ఇందుమతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారుగా సింహాద్రి ముందు. ఇక సింహాద్రి వినాలని ఇక ఇందుమతి అయితే ఇంకా కల్పించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సింహాద్రి, ఏంటి గా సునందమ్మ నా బిడ్డ మీద ఇంత పగ తీర్చుకుంటుందా? నా బిడ్డ ఏ తప్పు చేసిందని, ఇక నా బిడ్డ ఆదిత్య అల్లుడు గారు ఇద్దరు ఇంతవరకు శోభనం జరగలేదా అంటే దానికి సునందమ్మే కారణమా అని ఇక చాలా ఆవేశంతో బాగా తాగేసి ఇక అక్కడికైతే వస్తాడు. ఇక ఇందుమతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అటు ఇక పద్మమ్మ ఇక సింహాద్రిని ఇక ఆనంది చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటి నాయనా, నువ్వు నా మీద ఒట్టేశావు, నువ్వు తాగనని, ఎందుకు ఇలా చేశావు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సింహాద్రి అయితే, ఏంటి బిడ్డ, మా దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టావు, నువ్వు కూడా తప్పే చేశావు అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఆనంది, ఏంటి నాయనా, నేనేం తప్పు చేశాను అని అనగానే, గా సునందమ్మ నీకు ఆదిత్య బాబుకి శోభనం జరగకుండా చేసింది కదా, గా రోజు ఇక దివ్య వల్ల మీ శోభనం ఆగిపోయింది, మళ్ళీ మీ శోభనానికి ఏర్పాటు చేసిందని మేము అనుకున్నాము, కానీ మీ ఇద్దరి శోభనం జరగలేనని గా సునందమ్మే మీ ఇద్దరి శోభనం జరగకుండా చేసిందని మాకు తెలిసిపోయింది అని సింహాద్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, ఏంటి నాయనా నువ్వనేది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. ఏంటి బిడ్డ, మీ నాయన చెప్పేది నిజమేనా అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అని ఇక అనగానే ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందిని చేతి తీసి నా తలపై పెట్టి, ఇక బిడ్డ, ఇక నేను చచ్చినంతొట్టే నువ్వు నిజం చెప్పకపోతే అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, అవునమ్మా, నాకు ఆదిత్య గారికి శోభనం జరగలేదు అని చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మలైతే షాక్ అవుతారు. చూసావుగానే పద్దాలు, ఇక మన బిడ్డ మన దగ్గర ఎంత పెద్ద నిజాన్ని దాచిపెట్టిందో, దీనికి కారణం ఇక సునందమ్మే అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. ఇక లేనాయన, సునంద అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. మరే నీకెందుకే శోభనం ఎందుకు జరగలేదు, ఆ రోజు మీ అత్తయ్య గారు శోభన ఏర్పాట్లు చేశారు కదా అని పద్మమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది అయితే, అవునమ్మా, శోభనం జరగలేదు, నేను అనుకోకుండా మత్తుగా ఉండి నిద్రపోయాను అని అనగానే ఇక సింహాద్రి అయితే, చూసావు కదా పద్దాలు, ఇక ఆ సునందమ్మే కావాలని చేసింది, ఆ సునందమ్మ మన బిడ్డ తాగే పాలలో మత్తు మందు కలిపింది, ఇక మన బిడ్డ అక్కడికక్కడే నిద్రపోయింది, ఇక మన బిడ్డని ఇక తన ప్లాన్ ప్రకారమే ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది, ఇక మనం బస్తీ వాళ్ళమని, ఇక మేస్త్రి పని చేస్తూ ఉంటామని, ఇక కావాలనే మనని ఇలా ఇరికించి ఎలాగైనా మన బిడ్డని గా ఇంట్లో నుంచి పంపించేయాలన్నది సునంద అమ్మ కోరిక. ఇక వెంటనే పోదాం పద్దాలు, ఇక తాడో పేడో తేల్చేద్దాం అని ఇక సింహాద్రి అయితే చాలా ఆవేశంతో సునంద ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక సునంద ఇంటికి వెళ్తూ ఉన్న సింహాద్రిని చూసి కంగారుగా పద్మమ్మ కూడా వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది ఇక బయటికి రాకూడదని ఆనందికి గడియ పెట్టేసి ఇక అక్కడి నుంచి అయితే పద్మమ్మ సింహాద్రిలు అయితే సునంద ఇంటికి వస్తారు. ఓ సునందమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఇక సునంద బయటికి వచ్చి, ఏంటి బాగా తాగేసి వచ్చినట్లుంది నా ఇంట్లో, ఇక ఏం పని మీకు అని ఇక అంటూ ఉంటుంది ఇక సునంద అయితే. అప్పుడే ఇక సింహాద్రి అయితే, ఏంటమ్మా మీతో పని ఉండదా, మీరు పెద్దవాళ్ళైతే కావచ్చు, కానీ మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు అని ఇక సింహాద్రి తాగిన మైకంలో తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఇక సెక్యూరిటీ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇతన్ని వెంటనే గెంటేయండి అని ఇక అనగానే వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఇక సింహాద్రిని గెంటేస్తూ ఉంటారు. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రిని పడకుండా
పట్టుకుంటుంది. ఏంటమ్మా మీరు మనుషులేనా, అసలు మనుషుల్లా ప్రవర్తిస్తున్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఇక పద్దాలు చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక అక్కడికి ఆనంది వస్తుంది. ఏంటమ్మా, ఏంటి నాయన, ఎందుకు అత్తయ్య గారు మా అమ్మని ఎందుకు కొడుతున్నారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పు కనుక ఇక నీ వల్ల ఈరోజు మీ అమ్మ నాన్నలు కూడా మా ఇంటికి పంపించావా? ఈరోజు నీ వల్ల మేము ఎంత బాధపడుతున్నామో తెలిసి కూడా మళ్ళీ గొడవకి మీ అమ్మ నాన్నలని పంపించావు. కా కావాలనే ఇదంతా చేస్తున్నావా ఆనంది అని ఇక సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది. లే అత్తయ్య, నేనే తప్పు చేయలేదు అత్తయ్య. అసలు ఆ రోజు డబ్బు గురించి నేను తెలుసుకోవాలనే ఇక నేను ఎదురు చూస్తున్నాను అత్తయ్య. నిజ నిజాలేంటో తెలుసుకొని మీకు చెప్తాను. ఆ రోజు నేను ఆ డబ్బు తీసుకుపోయిన మాట నిజమే, కానీ అనుకోకుండా ఫోన్ రావడం, నేను ఆఫీస్కి వెళ్ళగానే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం, ఇదంతా నాకు తెలియదు అత్తయ్య. నన్ను నమ్మండి అత్తయ్య. మా నాయన మా అమ్మ చేసిన తప్పుకి ఆవేశంలో నేను క్షమాపణ కోరుతున్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. లే ఆనంది, ఇక ఎప్పటికీ నా ఇంటి వైపు కాదు, నా గేటు వైపు కూడా చూడొద్దు. ఇక నువ్వు నా ఇంటి వైపు చూస్తే మాత్రం నేను ఊరుకోను. ఇక నాకు పెద్ద కోడలు లేదనుకుంటున్నాను. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎప్పటికీ ఈ ఇంటికి రావాలని కూడా ప్రయత్నించకు అని ఇక సునంద అయితే ఆనందికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక సింహాద్రి అయితే చూసావు కదా బిడ్డ, కావాలనే ఈ సునందమ్మ నిన్ను బయటికి పంపించేయాలని ప్లాన్లు వేసింది. ఇక నిన్ను పంపించి తన తగ్గట్టు పెద్దింటి కోడల్ని తీసుకువచ్చి డబ్బున్న వాళ్ళని కోడలుగా చేసుకోవాలని చూస్తుంది. నిన్ను అందుకే ప్లాన్ ప్రకారం ఇంట్లో నుంచి గెంటేసింది అని ఇక సింహాద్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే నోర్మి, ఇక అందరూ ఇక తప్పు చేయనట్టు మాట్లాడుతున్నారు. ఆనంది ఈరోజు తప్పు చేసింది, ఈరోజు నా కుటుంబం తలదించుకునేలా చేసింది అంటే దానికి కారణం ఆనంది. అలాంటి ఆనందిని చూసుకుంటూ నేను భరించలేను. వెళ్ళిపో ఆనంది అని గట్టిగా నా కళ్ళ ముందు కనిపించొద్దు, మీ కుటుంబం మొత్తం తీసుకొని వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఇక డోర్ పెట్టేస్తుంది ఇక సునంద అయితే. అప్పుడే ఇక ఆనంది ఇక వాళ్ళ అమ్మా నాయనలు తీసుకొని బాధతో వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళాక ఇక వాళ్ళిద్దరూ ఇక పడుకున్న సమయం చూసి ఆనంది చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు ఇలా అపార్థం చేసుకుంటున్నారేంటి? నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు, కానీ ఈ విషయంలో నేను తప్పు చేశానని అత్తయ్య గారు అనుకుంటున్నారు. కానీ నేను ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించాను? ఇక సాగర్ ఫోన్ చేస్తానని తిరిగి ఫోన్ చేయలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను నిర్దోషినని, దోషిని కాదని ఎలా నిరూపించుకోవాలి ఇక అని చాలా బాధపడుతూ ఇక అత్తయ్య గారు ఇక నా మీద పెట్టుకున్న నమ్మకం మొత్తాన్ని తీసేశారు. ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నానా అని ఇక సాగర్ దగ్గరికి వెళ్ళనన్నా వెళ్తా అని ఇక వెంటనే ఆనంది ఆ రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా కారు వస్తూ ఉంటుంది. ఇక ఆనంది ఆ కార్ని చూసుకోకుండా అలానే నడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కారు వచ్చి ఆనందికి ఢీ కొట్టడం, ఇక ఆనంది అక్కడే కుప్పగూలి పడిపోతుంది. అక్కడే ఉన్న ఇక జనమంతా గుంపుగా చేరుతారు. అప్పుడే ఇక తన దగ్గర ఉన్న ఫోన్ నుంచి ఇక జ్యోతికైతే ఫోన్ చేస్తారు. ఇక వెంటనే జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పానంది, ఈ రాత్రిపూట ఫోన్ చేసావేంటి, ఏమైనా ప్రాబ్లమా అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇక్కడ ఈ ఫోన్ గల అమ్మాయి యాక్సిడెంట్ అయి పడుంది. ఇక వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, ప్రాణాలకు ప్రమాదమయ్యే అవకాశం ఉంది, తలకి బాగా గాయమైంది అని ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పగానే జ్యోతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి, ఆనందికి యాక్సిడెంట్ అయిందా అని ఇక వెంటనే మేము బయలుదేరుతున్నాం అని ఇక జ్యోతి అయితే అక్కడికి వచ్చి ఇక ఆనందిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. ఇక వెంటనే ఇక సింహాద్రి పద్మమ్మలకి చెప్పగానే ఇక ఇక బాధపడుతూ హాస్పిటల్కి అయితే, బిడ్డ ఎందుకు బిడ్డ, నువ్వు ఏ తప్పు చేయాలని నీ తల్లిదండ్రులను మేము నమ్ముతున్నాము, ఇక వాళ్ళు నమ్మకుంటే నువ్వేమీ బాధపడకమ్మా, ఏ రోజో నీ తప్పు తెలుసుకుంటారు, నువ్వే తప్పు చేయలేదని నిరూపించుకుంటావు, ఇక అన్ని రోజులు నువ్వు నా ఇంట్లో నువ్వేమీ భారం కాదమ్మా, ఇక నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు, నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోకమ్మా అని ఇక అటు ఇక సింహాద్రి పద్మమ్మలు అయితే అంటూ ఉంటారు. ఇక ఆనందికి ట్రీట్మెంట్ జరిపించి ఇక జ్యోతి అయితే, ఏంటి సింహాద్రి పద్మమ్మ, ఏం జరిగింది, అంత రాత్రిపూట ఆనంది ఎందుకు బయటికి వెళ్ళింది అని ఇక అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మలు అయితే, అమ్మ ఇక మేము
సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళామమ్మ. ఇక వాళ్ళతో ఆ రోజు రాత్రి ఇక ఈయన తాగిన మైకంలో బాగా వాళ్ళని తిట్టాడు. ఇక దాని గురించే వాళ్ళ అత్తయ్యకి నేనేం తప్పు చేయలేదని ఆనంది కూడా చెప్పి క్షమాపణ అడిగింది. కానీ వాళ్ళ అత్తయ్య మాత్రం ఇక ఆనందియే తప్పు చేసిందని, మన బిడ్డే తప్పు చేసిందని ఇక తనని బయటికి వెళ్ళిపోమ్మంది. తన ముఖం కూడా ఇంటి వైపు చూడవద్దని చెప్పింది. ఇక అందుకనే నా బిడ్డ చాలా బాధపడిందమ్మా. కానీ రాత్రిపూట బయటికి వెళ్ళిన విషయం నాకు తెలీదమ్మా. అక్కడ జరిగిందైతే ఇదే అని ఇక సింహాద్రి పద్మమ్మలు చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి, ఏంటి సునంద గారు ఇక ఆనందిని బయటికి వెళ్ళిపోమ్మన్నారా అని ఇక అంటూ ఉంటుంది. అవునమ్మా, సునంద గారు ఇక ఆనందిని బయటికి పంపించేశారు. నా బిడ్డ ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆ సునందమ్మే. నా బిడ్డని ఇంట్లో నుంచి పంపించేయాలని కావాలనే ఇక తనకి వేరే పెళ్ళి, ఇక ఆదిత్య బాబుకి వేరే పెళ్లి చేసి కోటీశ్వరరాలనిచ్చి పెళ్లి చేయాలని తన స్థాయి తగ్గట్టు అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి జరిపించాలన్నది తన కోరికంట. అందుకనే నా బిడ్డని కావాలనే బయటికి పంపించేసిందంట అని ఇక సింహాద్రి అంటూ ఉంటాడు. ఏంటి సింహాద్రి, ఇక సునంద గారు ఆనందిని తన కూతురులా చూసుకుంటారు. అలాంటి ఆనందిని బయటికి పంపించాలని ఎందుకు ప్లాన్ చేస్తుంది? ఇక తన కొడుక్కి మరో పెళ్ళి ఎందుకు చేస్తుంది? లేదు, సునంద గారు అలా చేయరు అని ఇక అంటూ ఉంటుంది. జ్యోతి అయితే, లే అమ్మా, నేను విన్నాను. ఇక్కడ ఇందుమతి ఇక ఎవరితో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను. కావాలనే ఆనందిని నా బిడ్డని బయటికి పంపించిందని, ఇక తన కొడుక్కి కోటీశ్వరరాల్ని ఇచ్చి పెళ్లి జరిపించాలన్నది తన కోరికంట. ఇందు అమ్మ మాట్లాడుతుంటే నేను విన్నాను అని చెప్పగానే ఇక జ్యోతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి సింహాద్రి, ఇందుమతి మాట్లాడుతుంటే నువ్వు విన్నావా అని ఇక అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను ఇందు అమ్మ మాట్లాడుతుంటేనే విన్నాను. ఇక నా బిడ్డ గురించి బాధపడి నేను తాగిన మైకంలో ఆ సునంద గారింటికి వెళ్ళాను అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఇక జ్యోతి, అంటే ఇక ఇదంతా సునంద గారు కాదు చేసింది, ఈ ఇందుమతియే. ఇందుమతి గురించి తెలుసుకోవాలి. ఇక ఇందుమతికి ఇక వెనుక జీవన ఇందుమతితో మాట్లాడుతుంది అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా. అంటే వీళ్ళిద్దరూ కావాలనే ఇది చేశారా? అంటే వీళ్ళ మధ్య దీనికి సొల్యూషన్ ఉంటుంది అని ఇక జ్యోతి అనుకుంటుంది. వెంటనే ఇక జ్యోతి అయితే, ఇక ఆనందికి ఇలా బాధపడేలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను. ఆనంది ఏ రోజు ఏ తప్పు చేయదు, ఇక అందరికీ మంచి చేస్తుంది. అలాంటి ఆనంది ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టాను అని ఇక జ్యోతి అయితే ఇక వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే చాటుగా వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది జీవన ఇక ఇక్కడ ఆనందికి చావు బ్రతుకుల్లో ఉంది. తనకి యాక్సిడెంట్ జరిగింది. ఇక తను తప్పు చేసిందని వాళ్ళ అత్తయ్య తనని ఇంటికి రావద్దని గెంటేసిందంట కదా. ఇక దానివల్ల ఆనంది ఇక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కార్ ఢీకొట్టింది. ఇక తనకి గాయమయ్యింది అని ఇక మాట్లాడుతూ ఉంటుంది జీవనతో ఇందుమతి. అప్పుడే జ్యోతి ఇక ఇందుమతి మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఇందుమతి జీవనతో మాట్లాడుతుంది, ఇక వీళ్ళ గురించి తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ జ్యోతి అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, ఇక పెద్దమ్మ, ఇక ఇక్కడ జరిగిందంతా వేరేలా ఉంది. ఇక నేను కావాలనే ఈ ఆనందిని ఇరికించాను. కావాలనే ఇక ఈ డబ్బు విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక ఈ విధంగా చేస్తే ఇక ఈ ఆనంది ఈ కుట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనే నేను ఈ విధంగా చేశాను అని ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇందుమతి, ఏంటే నువ్వు చేసావా? ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఈ ఆనంది దొరికేలా నువ్వు చేసావా అని ఇక అంటూ ఉంటుంది. అవును పెద్దమ్మ, నేనే చేశాను. నాకు ఈ ఇంట్లో ఈరోజే సంతోషం ఉంది. ఇక ఆనంది ఎప్పటికీ ఈ విధంగానే రాకుండా ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది జీవననైతే. అప్పుడే ఇక జ్యోతి ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఎలాగైనా ఇక ఈ జీవన అంతు చూడాలి. జీవన ఎన్నోసార్లు ఆనందిని చాలా బాధ పెట్టింది. ఇక ఈ జీవనం మారదు కాబట్టి ఇక ఆ ఇంట్లో ఇక జీవన గురించి నిజం చెప్పాలి. ఆనంది ఏ తప్పు చేయలేదు, కావాలనే జీవనే ఇదంతా చేసిందని చెప్పాలి. అంటే సునంద గారు ఇక ఈ విధంగా చెప్తే నమ్మరు. ఈ ఇందుమతి ఫోన్ మాట్లాడుతూ ఉంది కదా, ఇక వీడియో తీసి తనకి చూపించాలి. ఇక ఆనంది కోలుకునేసరికి ఇక సునంద గారే వచ్చి ఆనందిని ఇంటికి తీసుకువెళ్ళేలా చేయాలి అని ఇక అనుకొని జ్యోతి వెంటనే ఇక ఇందుమతి ఫోన్ మాట్లాడడం వీడియో తీస్తుంది. ఇక వెంటనే జ్యోతి ఇక సునంద ఇంటికి వస్తుంది. అప్పుడే ఇక సునంద జ్యోతిని చూసి, ఏంటి
ఏంటి జ్యోతి ఎందుకు ఇలా వచ్చావు? ఇక నీ పెద్ద కూతురు ఆనంది ఇంట్లో లేదు, తెలుసు కదా, మా పరువు తీసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే లేదు సునంద గారు, అసలు మీ ఇంటి పరువు, మీ కుటుంబం పరువు ఆఫీస్లో ఈ విధంగా జరగడానికి కారణం ఇక ఆనంది కాదు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక సునంద అయితే. ఇక ఆనందికి మాత్రమే తెలుసు, నేను సూట్ కేసు డబ్బుల బ్రీఫ్ కేసు తీసుకువెళ్ళి ఆనందికి నాకు మాత్రమే తెలుసు ఇచ్చింది. కానీ ఆనంది మాత్రం ఆఫీస్కి వెళ్ళడం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం ఇక అంత ఆనంది పనే కదా, ఇంకా ఎవరికి తెలుసు అని ఇక సునంద అంటూ ఉంటుంది. లేదు, ఈ ఇంట్లో ఆనందిని ఎప్పుడు బాధ పెట్టాలని చూస్తూ ఉండేవారు ఉంటారు కదా అని ఇక అనగానే సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి జ్యోతి గారు ఏం మాట్లాడుతున్నారు అని ఇక అనగానే, అవును సునంద గారు నిజం చెప్తున్నాను, ఈ ఇంట్లో ఆనందిని ఎప్పుడు బాధ పెట్టాలని చూసేది జీవన. ఈ జీవననే ఇదంతా చేసింది. ఇక ఆనందిని ఈ విధంగా ఇరికించింది కూడా జీవననే. ఇక ఆనంది బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్తూ ఉండగా ఆఫీస్లో ఇక మూర్తి ద్వారా ఫోన్ చేపించి ఇక ఆఫీస్కి వెళ్ళేలా చేసి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడికి వచ్చేలా చేసిందంతా జీవననే. ఇదంతా జీవన ప్లానే, ఆనందిని బాధ పెట్టాలని ఈ జీవనే చేసింది అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. ఏంటి జీవన చేయడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది. మీరు నంబర్ అని నాకు తెలిసే ఇక ఫోన్లో ఇందుమతి జీవనం మాట్లాడుకోవడం అంతా వీడియో తీశాను, కావాలంటే చూడు అని ఇక సునందకైతే జ్యోతి ఫోన్లో ఉన్న ఇందుమతి జీవనం మాట్లాడుకోవడం వీడియో తీసి చూపిస్తుంది. ఒక్కసారే సునంద షాక్ అయిపోతుంది. ఏంటి జ్యోతి గారు ఇది నిజమా అని అంటూ ఉంటుంది. అవును సునంద గారు నిజం చెప్తున్నాను, దీనికి అంతటికీ కారణం నా కూతురని చెప్పుకుంటున్న ఈ జీవననే. జీవన వల్లే ఇదంతా ఆనంది ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పడవలసి వస్తుంది. తన తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు, కుమిలిపోతూ ఉన్నారు ఇక అని అంటూ ఉంటుంది. ఇక జ్యోతి అయితే ఇక సునంద ఆ మాటలు విని ఇక ఒక్కసారే షాక్ అయిపోతుంది. నేను నా కోడల్ని చాలా బాధ పెట్టానా, తనని అర్థం చేసుకోలేను, ఇంత ఆనంది ఎంత మంచిదో నాకు తెలుసు, కానీ ఈ విషయంలో మాత్రం ఆనందిని అపార్థం చేసుకున్నాను ఇక అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆనంది హాస్పిటల్లో ఉంది, తనకి యాక్సిడెంట్ అయింది, తలకి గాయమైంది, ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. తను కోలుకున్న తర్వాత మీరు ఈ ఇంటికి తీసుకొస్తే తను ఇంకా సంతోషపడుతుంది అని చెప్పగానే ఇక సునంద చాలా కంగారు పడుతూ ఇక ఆనంది దగ్గరికి వెళ్తుంది. ఆనంది మెలకువ వచ్చి వెంటనే ఇక అత్తయ్య గారు నేనే తప్పు చేయలేను అత్తయ్య గారు, ఇక ఇదంతా ఎవరు చేశారో నాకు తెలియదు అత్తయ్య గారు అని ఇక అనగానే, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు ఆనంది, ఇక నేను అర్థం చేసుకోలేకపోయాను, పద మన ఇంటికి వెళ్దాం అని ఇక సునంద అయితే ఆనందిని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది. ఇక జ్యోతి అయితే జీవన చెంప పలగొట్టి మరోసారి ఆనందిని ఏదైనా బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఇక మీ అత్తయ్య గారేమో కానీ నేను ఇక ముందు ఆ ఇంట్లో నుంచి నిన్ను గెంటేపిస్తాను, ఆ తర్వాత నీకు ఎక్కడ చోటు లేకుండా చేస్తాను, ఇక నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది అని ఇక జ్యోతి అయితే ఇక నిజాన్ని జీవననే ఇదంతా చేసిందన్న నిజాన్ని అయితే బయట పెడుతుంది సునంద ముందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.